మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న నర్సాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన 38 ఏండ్ల మహిళపై దాడి చేసి బంగారు చెవిరింగులు చోరీ కేసును పోలీసులు ఛేదించినట్టు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న నర్సాపూర్ పోలీసులు సిఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిపి ఈ రోజు ఉదయం గుమ్మడిదల వద్ద హవేలీ ఘనపూర్ మండలంలోని మదుల్వై గ్రామానికి చెందిన భిక్షపతి అనే వ్యక్తిని అరెస్టు చేసి బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్లు అభినందించి రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు నిన్న అంటే తేదీ 13వ తారీఖు నిన్న సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ అడవి ప్రాంతంలో ఒక 38 ఇయర్స్ మహిళపై దాడి చేసి ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ ఆమెకు చెవులకున్న దుద్దులు ఒక తులం వెయిట్ చేసేవి అవి తీసుకొని ఒక తులం బరుగల బంగారు మగల్ని దొంగిలించడం జరిగింది. సో ఇమీడియట్గా ఆమె వచ్చి రోడ్డుపైకి వచ్చి నిలబడితే కొంతమంది గమనించి ఇమీడియట్గా 100కి ఫోన్ చేసి అట్లా 108కి ఫోన్ చేశారు. తర్వాత ఇమీడియట్గా మనకు 100 రావాల సమాచారం వచ్చింది. సమాచారం వస్తే ఆమె హాస్పిటల్లో నర్సాపూర్ హాస్పిటల్లో జాయిన్ అయితే మన వాళ్ళు పోయి ఆమెను విచారిస్తే సో ఆమె మెదక్ నుంచి హైదరాబాద్ పోదామని ఒక బస్సు ఎక్కింది. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ఆమెకు బస్సులో నుంచి కొంచెంసేపటికి ఒక అతను పరిచయం అయ్యి నాది కూడా ఇక్కడ ఇదే ఏరియా అని చెప్పి ఆమెతోని పరిచయం పెంచుకున్న తర్వాత అలా మాట్లాడుకుంటూ వచ్చి నాకు చాలా మంది పరిచయము, నర్సాపూర్లో అందరు పరిచయము, నాకు చేపలు కూడా వాళ్ళు చేపలు కూడా బాగా పరిచయం ఉంటారు, నన్ను నీకు ఇప్పిస్తానని చెప్పి చేపలు ఇస్తాను, నీకు డబ్బులు ఇప్పిస్తాను, నాకు ఇస్తామని చెప్పి ఆమెను మభ్యపెట్టి తీసుకొని వచ్చి ఆమె హైదరాబాద్ పోయి ఆమెను అతను అన్నోన్ పర్సన్ అక్కడ నర్సాపూర్లో దింపడం జరిగింది. దింపిన తర్వాత ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత ఇద్దరు కలిసి ఆ వ్యక్తి దాదాపు 25 వారేళ్ళు ఉంటాయి. ఆ వ్యక్తి అన్నోన్ పర్సన్, ఈమె 38 లేడీ ఇద్దరు కలిసి ఆ నర్సాపూర్ అడవిలో నడుచుకుంటూ పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏదైతే మద్యం షాపులో తీసుకున్నారో మద్యము దాన్ని సేవించారు. సేవించిన తర్వాత ఆ లేడీ మత్తులోకి దారుకున్నది. ఈ టైంలో అతను అన్నోన్ పర్సన్ ఆమెను ఒక రాయితో కొట్టి ఆమె చెవులకున్న దుద్దులు ఒక తులం బరువున్న దుద్దులు తీసుకొని పారిపోవడం జరిగింది. సో ఇమీడియట్గా మనకు ఆ కేసు రిజిస్టర్ చేశాము, ఎఫ్ఐఆర్ చేసి ఇది రాబరీ కేసు కింద వస్తుంది కాబట్టి రాబరీ కేసు చేశాము. రాబరీ కేసు చేసి ఇమీడియట్గా మన డిఎస్పీ తూప్రాను, అలాగే ఇన్స్పెక్టర్ నర్సాపూర్, ఎస్ఐ నర్సాపూర్ ప్లస్ ఇతర క్రైమ్ టీం అందరు కలిసి దీనికోసం ఒక 2 టీములు తయారు చేశాము. 2 టీములు తయారు చేసి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సీసీ కెమెరాస్, ఎవరు అనుమానిత వ్యక్తులు అందరినీ విచారించడం జరిగింది. అయిన తర్వాత మనం లాస్ట్గా ఒకరిని గుర్తించాము, భిక్షపతి అని చెప్పి మదుల్వాయి గ్రామం అఫు కిలాగన్పూర్ మండల అతను, హవేల్ గన్పూర్ అతను. సో అతన్ని విచారించడం జరిగింది. సో అతని ఫోటోను మనం ఆమెకి చూస్తే ఆమె ఆల్మోస్ట్ ఎవరైతే లేడీ విక్టిమ్ ఉందో ఆమె ఐడెంటిఫై చేసింది. ఇమీడియట్గా మన టీమ్స్ పోయి అతను సెట్ చేసిన క్రమంలో మనం గుమ్మడిదల దగ్గర ఈరోజు మార్నింగ్ అరౌండ్ 3 o'clock మార్నింగ్ 8 o'clock ఈరోజు మనం అతన్ని గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత అతన్ని తీసుకొచ్చి విచారిస్తే తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను ఇక్కడ మన హవేలీ గన్పూర్ చెందిన ఇతను ఇంతకుముందు 2015లో మన దగ్గర మెదక్లో ఒక దొంగతనం చేశాడు. తర్వాత అతని పైన దాదాపు ఒక 10 కేసులు ఉన్నాయి. ఇక్కడే మన జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలు కానీ అన్ని చోట్ల దాదాపు 10 కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో కూడా అవి విచారిస్తున్నారు. సో ఈ మధ్యలో అతను గుమ్మడిదల సంబంధించి ఒక సంఘటన సంబంధించి ఒక కేసులో జైలు పోయి మొన్ననే రీసెంట్గా 11వ తారీఖు ఈ నెల 11వ తారీఖు రిలీజ్ అయ్యాడు. ఒక కేసులో రిలీజ్ అయ్యి వచ్చి ఉన్నాడు. ఉన్న క్రమంలో మొన్న 13వ తారీఖు రోజు మెదక్కి వచ్చి ఒక అడ్వకేట్ని కలిశాడు. ఆ కేసు గురించి కలిసిన క్రమంలో కలిసిపోయే క్రమంలో పరిచయం అయితే ఈమె తోని మాట కలిపేసి మళ్ళీ అట్లా తీసుకుపోయి చేయడం జరిగింది. సో అతను ఈరోజు మనం తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. అతని దగ్గర నుంచి మనం ఆమె దగ్గర ఏవైతే పోగొట్టుకుందో ఆ మహిళ ఆ తులం దుద్దులు ఆమె చెవులకు సంబంధించిన దుద్దులు మనం ఆమె సిద్ధ చేశాము. ఈరోజు రిమాండ్కు పంపుతున్నాం.